మహోన్నతుడా, మీకు ఎన్నో వందనములు తండ్రి. ప్రభు, ఈరోజు మీ పాదాల చెంతకు చేరిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకము చేసుకునే యేసయ్య, మాలో ఉన్న ప్రతి లోపాలను సరిచేసి మీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ బలపరచండి. ప్రభు, ఈ లోకానికి మేము వెలుగుగా ఉండాలని ఆశపడి ప్రభు మీ సన్నిధికి వచ్చాము తండ్రి. మీరే ప్రభువా, మీ వాక్యము చేత మమ్మల్ని దర్శించండి. మీ వాక్యంలో గొప్ప శక్తి ఉంది ప్రభువా. ఆ శక్తి ద్వారా మాలో ఉన్న ప్రతి లోపాలను సరిచేయమని అడుగుచున్నాము తండ్రి. ఇంకను ఇదిగో తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో మీ పాద సన్నిధిలో అడుగు పెట్టారో వారందరినీ కూడా ప్రభువా ముట్టి స్వస్థపరిచి వారందరికీ సంపూర్ణమైన విడుదల కలుగచేయమని అడుగుచున్నాము తండ్రి. ప్రభా, మీ నామమున అద్భుతాలు జరుగుతాయని, మీ నామంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని నమ్మి ఎవరైతే విశ్వాసంతో మీ పాదాల చెంతకు వచ్చారో వారందరినీ కూడా మీరే బలపరచమని అడుగుచున్నాము తండ్రి. ప్రభు, ఇంకా రానై ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరే త్వరగా తోడుకొని రమ్మని కోరుకుంటూ, పాటల్లోనూ వాక్యంలోనూ స్తుతి ఆరాధనలోనూ ప్రార్థనలోనూ మీరే మాకు తోడే నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సరే, మంచిదండి. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని కనపడదాం. పాటల పుస్తకం నుంచి 153 నెంబర్ పాట, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపడదాం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను. వరదవలే భక్తి హీనులు పొల్లిన, వరదవలే భక్తి హీనులు పొల్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు తురులలో మరువక మొరలిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు తురులలో మరువక మొరలి
భయకంపముచే అదిరేను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది ఈ మార్గం పరిపూర్ణమైనది ఈ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదం హల్లెలూయా స్తుతి గానము చేసేదం యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా హల్లెలూయా సరే మంచిదండి. ఈరోజు మన మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి దైవ సేవకులు దూర ప్రాంతాల నుంచి వచ్చారండి. వారు ప్రతి ఆదివారం సూర్యాపేట పట్టణానికి దగ్గరగా ఉన్న మాచిన్నపల్లి అనే గ్రామంలో వారు పరిచర్య చేస్తున్నారు. వారి పరిచర్యను దేవుడు ఆశీర్వదించేలాగున మనం ప్రార్థించేద్దాం. తర్వాత ముందుగా వారి శాంతి కుమార్ దైవ సేవకులు శాంతి కుమార్ గారు ఉన్నారండి. వారిని అందరం కూడా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం.
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తదుపరి దేవుని సేవకులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఒక మాట చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఈ విధంగా రాయబడిన మాటలు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక లేఖన భాగము చదువుకున్నటువంటి సందర్భం ఏమిటంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు బబులోను దేశములో బానిసలుగా ఉంటున్నప్పుడు, ఖైదీలుగా ఉంటున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ యెహెజ్కేలును దర్శించి అతన్ని బలపరిచినటువంటి మాట. వాస్తవాన్ని గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు వారు వాగ్దానము చేయబడిన సంతానం, దేవునికి ఎంతో ఇష్టలుగా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి జనాంగమైనప్పటికీ దేవుని ప్రేమకు దూరమైనటువంటి సమూహంగా మనకు కనబడుతున్నారు. దేవుని యొక్క దీవెనలు పొందుకొని సమృద్ధి అయినటువంటి క్షేమస్థితిలో ఉండవలసినటువంటి ప్రజలు వారు ఇబ్బందుల కొలిమిలో, శ్రమల గుండా వారు వెలుటకు ఆ యొక్క పరిస్థితి వారి ఎదుట ఉంచబడింది. కారణం ఏమిటి అంటే, దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది, వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలైనప్పటికీ దేవుని యొక్క ప్రేమను దీవెనను సమృద్ధిగా పొందుకోవలసిన స్థితిలో వారు ఉండవలసిన స్థితి అయినప్పటికీ కూడా వారి జీవితంలో వారు చేసినటువంటి తప్పిదమును బట్టి, వారు చేసినటువంటి ఆ యొక్క పొరపాట్లను బట్టి దేవుడు వారిని శిక్షకు అప్పగించాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే చెరలో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు చెర అనుభవిస్తున్నారు అంటే, ఏదో సాధారణమైనటువంటి విషయానికి వారు చెర అనుభవించట్లేదండి. ఏదో ఒక చిన్న పొరపాటు చేసిన విధానమును బట్టి చెర అనుభవించట్లేదు. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. దాదాపు క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో బబులోను దేశపు రాజైనటువంటి నెబుకద్నెజరు యూదా దేశం పైన దాడి చేసి, అంటే ఇశ్రాయేలులో దక్షిణ రాజ్యముగా ఉన్నటువంటి యూదా దేశం పైన దాడి చేసి ఆ ప్రజలందరినీ కూడా బందీలుగా తీసుకుని వెళ్ళాడు. ఆ వచనాలు మనకు బైబిల్లో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. అయితే నెబుకద్నెజరు ఆ యూదా దేశం పైన దాడి చేయకముందు తన సేవకులను పంపించి అనేక సందర్భాల్లో వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. యెషయా కానీ ఇర్మియా కానీ మనం వారి యొక్క మాటలు గమనించినట్లయితే అనేక సందర్భాల్లో దేవుడు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చాడు. ఇగో, మీరు చేస్తున్నటువంటి పని అది చాలా పొరపాటైనటువంటి పని, మీరు వెళుతున్నటువంటి మార్గము సరి అయినది కాదని దేవుడు పలుమార్లు మాట్లాడుతూ వచ్చిన కానీ వారు ఏమాత్రము కూడా ఆ ప్రవక్తల యొక్క మాటలను, దేవుని సేవకుని యొక్క మాటలను లక్ష్య పెట్టకుండా జీవించినటువంటి సందర్భంలో దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు వారిని చెరసాలకు అప్పగించాడు అన్నటువంటి సందర్భాన్ని మనం గమనించినప్పుడు, తను ప్రేమించినటువంటి ప్రజలను దేవుడు శిక్షకు అప్పగిస్తాడా? తాను ఎంతగానో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలను దేవుడు శ్రమల గుండా పంపిస్తాడా అన్న మాట జ్ఞాపకం చేసుకుంటే మనకు ఒక విషయం అర్థం కావాలి. ఏంటంటే, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు. పరిశుద్ధ లేఖనం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది, తండ్రి తన కుమారుని శిక్షించి క్రమపరచు రీతిగా తాను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారందరినీ కూడా ఆయన శిక్షించి క్రమపరచువాడై ఉన్నాడు. ఒక్కసారి మాట వినకపోతే గద్దిస్తాడు, రెండవసారి కూడా మాట వినకపోతే శిక్షిస్తాడు. ఆయన తను శిక్షించినా కానీ మన ఎడల ప్రేమను చూపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది, ఆయన కోపించుచూనే కృప చూపించు వాడై ఉన్నాడు. ఆయన కోపములో గనుక ప్రేమ లేకపోయి ఉండుంటే, ఆయన కోపములో గనుక కృప లేకపోయి ఉండుంటే ఈరోజు ఈ స్థలములో మనం ఉండేవారం కాదు. ఎన్నో సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పటికీ ఆయన తన కృపను, తన ప్రేమను మనపైన చూపిస్తూనే ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది, దేవుడు పెందల కడనే తన ప్రవక్తలైన సేవకులను వారి యొద్దకు పంపించి ఆయన వారితో మాట్లాడింపజేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రజలు ఏమాత్రము కూడా వారి మాటలు వినకుండా దేవునికి వ్యతిరేకముగా జీవించినటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంది. వారి చెరలో ఉండడానికి, శ్రమల గుండా వెళ్ళడానికి, దేవుని యొక్క సన్నిధికి దూరం కావడానికి కారణం ఏంటంటే వారి అవిధేయత కాదంటారా? వారు అవిధేయులుగా ఉన్నారు కాబట్టి, దేవుని మాట వినకుండా జీవించారు కాబట్టి వారిని శ్రమల గుండా నడిపించవలసిన అవసరత వచ్చింది. జాగ్రత్త గమనించండి, మన శ్రమలో ఉన్నప్పటికీ కూడా
మనం ఇబ్బందుల కొలిమిల గుండా వెళుతున్నప్పటికీ కూడా దేవుని ప్రేమ ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టదు. ఆయన ప్రణాళిక ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టదు. కొంతమంది అనుకుంటారు కొన్ని శ్రమలు రాగానే తమ జీవితాలు అనుకుంటారు దేవుడు మా జీవితాలతో ఆడుకుంటున్నాడండి, దేవుడు మా జీవితాలతో ఆడుకుంటున్నాడంటారు చాలామంది. దేవుడు ఆడుకోవట్లేదండి. సర్వశక్తి గల దేవుడు ఆయన ఎవరితో కూడా ఆడుకోడు. కానీ మన యొక్క స్వభావము మార్చబడినట్లుగా, మన విధానము మార్చబడినట్లుగా, ఆయన మాటకు లోబడినట్లుగా కొన్ని శ్రమలు కొన్ని సందర్భాల్లో అనుమతిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని ఆ విధంగా అనుమతించినప్పటికీ కూడా మనం ఏమాత్రము కూడా ఆయన సన్నిధిని విడిచిపెట్టని వారిగా ఉండాలి. ఆయన మాటకు అవిధేయులుగా మనం ఉండకుండా విధేయులుగా ఉండేవారిగా ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి ఇంకొక ప్రాముఖ్యమైన మాట మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇదే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం నుండి దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని వారికి నీవు ప్రకటింపవలను. 5వ వచనం, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. తన సేవకునితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈనాడు కనుక దేవుని ఆత్మ తన సేవకులతో మాట్లాడితే ఒకవేళ మనము కూడా కంపేర్ చేసుకుందాం ఈ లక్షణాలతో. ఏమని తన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. బ్రహ్మదండి చెట్లు అంటున్నాడు, ముండ్ల తుప్పలు అంటున్నాడు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు అంటున్నాడు తన సేవకునితో. అంటే ఆయన మాటకు లోబడని వారు, ఆయన మీద తిరుగుబాటు చేసేవారు, ఆయన మాటకు విధేయత చూపని వారు ఎటువంటి వారై ఉన్నారంటే వారు తేళ్ల వంటి వారై ఉన్నారు, ముండ్ల తుప్పల వంటి వారై ఉన్నారు. ఎప్పుడు కూడా బాధను కలిగించే వారిగా వారు కనబడతారు తప్ప ఎప్పుడు సంఘములకు కానీ సేవకులకు కానీ దేవునికి కానీ సంతోషాన్ని ప్రయోజనాన్ని కలిగించే వారిగా వారు ఉండరు. ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత ఈరోజు మనకు ఒక పాఠంగా నిలబడింది. ఎందుకంటే వారి యొక్క అవిధేయత కారణాన్ని బట్టి ప్రేమను పొందుకోవలసినటువంటి వారు, దీవెనకు వారసులుగా ఉండవలసినటువంటి వారు, అనేక ప్రజల జీవితాల్లో ఆశీర్వాదం కలిగించవలసినటువంటి వారు అనేకుల యొక్క దృష్టిలో శాపాస్పదంగా వారు మార్చబడ్డారు. ఆశీర్వాదం లేని ప్రజలుగా మార్చబడ్డారు. తరిమివేయబడ్డ ప్రజలుగా వారు మార్చబడ్డారు. అయినప్పటికీ దేవుని కృప వారిని వెంటాడుతూనే వచ్చింది. దేవుని ప్రేమ వారిని వెంటాడుతూనే వచ్చింది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పొరపాటే ఈనాడు సంఘములో అనేక మంది చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ జాబితాలో కనుక మనం ఉన్నట్లయితే మన జీవితాలు మార్చుకుందాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనా దినములు కేవలము ఏదో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మన సమయం గడిపి వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉండకుండా ఒక నూతనమైనటువంటి తీర్మానముతో దేవునికి ఇష్టము లేని పనులన్నీ మనం పక్కకు పెట్టేసి దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటకు లోబడే వారిగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రికలో పౌలు మాట్లాడుతూ ఉంటాడు, ఒకప్పుడు మనం పరదేశులము, పరజనులము, నిరీక్షణ లేని వారము, దేవుడు లేని ప్రజలుగా మనం ఉన్నాము. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన కారణము చేత మనము యూదులతో పాటు ఒక్కటి చేయబడ్డాం. హల్లెలూయా. ఏ వాగ్దానములైతే వారు పొందుకున్నారో ఆ వాగ్దానములకు మనము కూడా వారసులుగా మార్చబడ్డాం. ఏ దీవెనైతే వారు పొందుకుంటున్నారో అదే దీవెనకు మనము కూడా వారసులుగా పిలువబడ్డాం. కేవలము ఆశీర్వాదాలు, దీవెనలు, సమృద్ధి, మేలులు వీటికి మాత్రమేనా మనం ఇశ్రాయేలుతో పోల్చుకునేది? శిక్షించే విషయంలో కూడా వాళ్ళతో మనం పోల్చుకోవాలి. ఒకవేళ వారి వల్ల అవిధేయులుగా ఉంటూ దేవుని వాక్యానికి లోబడకుండా ఉంటే వారు ఎటువంటి శిక్షణ అనుభవిస్తూ వచ్చారో నేను కూడా అటువంటి పరిస్థితుల గుండా వెళ్ళవలసిన అవసరం ఉంది అన్నటువంటి ఒక భయం మనకు కలిగి ఉంటే చాలు, ఖచ్చితంగా దేవుని వాక్యానికి మనం లోబడతాం. దేవుని మాటకు లోబడని కారణము చేతనే ఇంతటి భయంకరమైన శ్రమ గుండా వారు వెళ్ళవలసి వచ్చింది. అయితే దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడాలి. లోబడని ప్రజల మధ్య నివాసం ఉంటున్నాడు యెహెజ్కేలు. దేవుని మాటకు వ్యతిరేకముగా నిలబడ్డ ప్రజల మధ్య నివాసం ఉంటున్నాడు యెహెజ్కేలు. దేవుని యొక్క వాక్యమునకు లోబడకపోవడం మాత్రమే కాదు, తిరుగుబాటు చేసినటువంటి ప్రజల మధ్యలో నివాసం ఉంటున్నాడు యెహెజ్కేలు. అటువంటి వ్యక్తితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. ప్రజల యొక్క ఆలోచన వంకరగా చేయబడింది, ప్రజల యొక్క విధానాలు వంకరగా చేయబడ్డాయి. వారు నా మాట అనుసరించి నడుచుకోకుండా నాకు వ్యతిరేకమైన మార్గం నడుచుకుంటూ ఉన్నారు. కాబట్టి నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి.
ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మనతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అనేక ప్రజల మధ్యలో నివాసం ఉంటున్నప్పటికీ, దేవుని మాటకు లోబడిన ప్రజల మధ్యలో నివాసం ఉంటున్నప్పటికీ, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసే ప్రజల మధ్య నివాసం ఉంటున్నప్పటికీ, దేవుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. మనం సరిగా నిలబడినట్లయితే దేవుని వాక్యములు, మనం సరిగా నిలబడినట్లయితే మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకునే విషయంలో దేవుడు నీతో నాతో ఈ రాత్రి మాట్లాడనై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్కరితో కూడా వ్యక్తిగతంగా మాటలు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ మాట మన జీవితంలో కార్యము చేసేదిగా ఉంది. దేవుడు మాట్లాడే ప్రతి మాట మన జీవితంలో కార్యం చేసేదిగా ఉంది. ఆయన మాటను విని దానికి లోబడే వారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని ఫలితాన్ని మనం చూస్తాం. అయితే 2వ వచనం అంటున్నాడు, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను, అప్పుడు నాతో మాట్లాడినవని స్వరము నేను వింటిని. హల్లెలూయా. నిలబడమన్నాడు. నిలబడడానికి సామర్థ్యం లేదు, శక్తి లేదు యెహెజ్కేలుకు. కానీ దేవుని ఆత్మ యెహెజ్కేలులో ప్రవేశించి అతను నిలబెట్టడం జరిగింది. మనము కూడా వ్యక్తిగతంగా నిలబడాలంటే మన అంతటా మనం నిలబడలేం. జకర్యా గ్రంథంలో ప్రభు అంటాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారాని జరిగిస్తానని మాట్లాడుతూ వచ్చాడు. సంఘము మరలా పునరుద్ధరించబడాలన్నా కానీ, సంఘము మరలా దేవుని చెంతకు చేర్చబడాలన్నా కానీ, సంఘము కోల్పోయినటువంటి యొక్క దీవెన, ఆశీర్వాదము, ఆ యొక్క ఆనందము మరలా సంపాదించుకోవాలన్నా కానీ, దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటను వినగలిగే సామర్థ్యం గల ఒక వ్యక్తి కోసం ఆయన పరిగణిస్తూ ఉన్నాడు. ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని పరిశీలిస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశీలిస్తూనే ఉన్నాడు. ఎవరి హృదయం సిద్ధముగా ఉంది, ఎవరితో మాట్లాడితే నాకు లోబడతారు, ఎవరితో మాట్లాడితే పని జరుగుతుంది అని వెతుకుతూ ఉన్నాడు. ఈ రాత్రి ఆయన సన్నిధిలో కూర్చున్నట్టు మనలో కూడా ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఎవరి హృదయం ఆయన మాట కొరకు తెరవబడి ఉంది అని, ఎవరి హృదయం ఆయన మాటను విని దానికి లోబడే విధంగా సిద్ధముగా ఉందని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మన హృదయాలు సిద్ధపరచుకొని దేవుని మాటను విన్న మరుక్షణమే దానికి లోబడే విధంగా మన జీవితాలు అప్పగించుకుంటే ఖచ్చితంగా అది మనకు దీవెన కలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొరింథీ పత్రికలో పౌలు అంటూ ఉంటాడు, ఎవడైనానో కూడా తాను నిలబడ్డాను అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ నేను బాగానే ఉన్నాను కదా, సరిగానే ఉన్నాను కదా అని ఒకవేళ మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నామేమో. దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు మనం సరిగా నిలబడ్డామా లేదా అనేది మనకు అర్థమవుతుంది. దేవుని మాటలో మనం వినేటప్పుడు ఖచ్చితంగా సరిగా నిలబడి ఆయన మాటకు లోబడి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మనల్ని ఉపయోగించుకొని దేవుడు అనేకులకు ప్రయోజనకరంగా మార్చువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయన నా ఆత్మ నాలోనికి వచ్చి నిలబెట్టిన తర్వాత ఆయన స్వరాన్ని నేను వినడం మొదలుపెట్టాను. ఆయన స్వరాన్ని వినే ఆ యొక్క భాగ్యాన్ని యెహెజ్కేలు సంపాదించుకున్నాడు. ఈ రాత్రి మనకుందా ఆ భాగ్యం? ఆయన మాటను, ఆయన స్వరాన్ని విని ఆ స్వరమును గ్రహించగలిగిన సామర్థ్యాన్ని యెహెజ్కేలు సంపాదించుకున్నాడు. ఆయన కూడా ఇబ్బందుల మధ్యలో ఉన్నవాడే, శ్రమల మధ్యలో ఉన్నవాడే. ఆయన మనుషులకు అతీతుడేమి కాదు, అందరితో పాటు నివాసం ఉంటున్నాడు, అందరితో పాటు కలిసి ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా దేవుని మాటను వినగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడు. ఈ రాత్రి ఎంతమంది ఆయన సన్నిధిలో ఆయన స్వరాన్ని వినగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాం? ప్రతి ఒక్కరం ప్రశ్నించుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా ఆ ప్రశ్నలోనే ఈ రాత్రికాల సమయంలో మన యొక్క ప్రార్థన కూడిగా ముగించుకోవాలి. దేవుని యొక్క మాటను వినగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకున్నప్పుడు అది మనకు దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. చివరిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు వారి చెరలోనికి వెళ్ళడానికంటే ముందు దేవుడు అనేక సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. అయినా కానీ వారు మాట వినకుండా తయారయ్యారు. అయితే దినవృత్తాంతములు 2వ గ్రంథములో ఒక మాట రాయబడింది. చదువు మాటను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన జనుల మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. అయితే నెబుకద్నెజరు వారిపైన దాడి చేసిన తర్వాత యవనస్తులను చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా, వృద్ధులను చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా అతడు ఇబ్బంది గురి చేసిన విధానం మనకు కనబడుతూ ఉంది. అయితే మన బిడ్డలు వారు ఇబ్బందులు గురి చేయబడేవారిగా, శ్రమల గుండా వెళ్ళేవారిగా కాదు, యోవేలు యొక్క గ్రంథములో రాయబడిన ప్రవచన ప్రకారంగా మన కుమారులు మన కుమార్తెలు ప్రవచించేవారిగా ఉండాలి.
హల్లెలూయా. మన యవనస్తులు దర్శనములు చూసేవారిగా ఉండాలి. మన ముసలివారు కలలు కనేవారిగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ సంచారమునకు ప్రతి ఒక్కరము కూడా అప్పగించుకునే వారిగా ఉంటున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయలాగున ఈ రాత్రి ఒక తీర్మానంతో బయటికి వెళ్దాం. యెహెజ్కేలును దర్శించి మాట్లాడిన ప్రభు ఈ రాత్రి మనతో కూడా మాట్లాడాలి. ఆయనకు సామర్థ్యం ఇచ్చిన దేవుడు మనకు కూడా సామర్థ్యమునివ్వాలి. ఆయన కృపలో ఎదిగింప చేయలాగున ప్రతి ఒక్కరు సిద్ధపరచబడదాం. అందరు కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నాయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రభువా, సమృద్ధి గల జీవమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ మాటకు లోబడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ప్రభువా, మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నాయన ఏ మాత్రము కూడా తొలగిపోకుండా సరిగా నిలబడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మాకున్న పరిస్థితులను బట్టి, మా చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క స్వభావమును బట్టి, మా చుట్టూ ఉన్నటువంటి ప్రతికూలతలను బట్టి మా యొక్క ఆధ్యాత్మిక స్థితి అనేది కొన్నిసార్లు కోల్పోతూ ఉన్నాం. ప్రభువా, నీకు ఇష్టంగా జీవిస్తున్న మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామా? మహాగణుడా, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రం నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ సన్నిధిని ఆశ్రయించి ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభువా, కేవలము నాయన మాకున్న బలమును బట్టి కాదు, మాకున్న శక్తిని బట్టి కాదు ప్రభువా, మేము చేసే ప్రయత్నములు బట్టి కాదు నాయన, కేవలము నీ వాక్యమునకు లోబడి విధేయత చూపించి ప్రభువా నీ సన్నిధిలో నీ స్వరమును వినగలిగే సామర్థ్యం పొందినప్పుడు మాత్రమే మేము కోల్పోయిన ఆనందం మరలా పొందగలుగుతాం. ప్రభువా, కోల్పోయిన మహిమను మరలా పొందగలుగుతాము నాయన. కోల్పోయినటువంటి ఆ యొక్క సంతోషం మరలా పొందగలుగుతాం. ప్రభువా, యేసయ్యా, మీరే మాకు సహాయం చేయండి. మీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రము చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఆఖరికి సిద్ధపరిచి ప్రభు విన్నటువంటి మాటల ప్రకారంగా మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలు సరిచేయమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రభు నీ వాక్యమును విని లోబడే విషయంలో కానీ ఏ మాత్రమైనా తప్పిపోయి ఉంటే మమ్మల్ని క్షమించి సరిచేసి మీరు ఆఖరికై సిద్ధపరచుమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. వాక్యం చెప్పినట్టు దైవ సేవకులకు అందరం చప్పట్లు కొడుతూ అభినందన చేద్దాం. దయచేసి అందరూ లేచినట్లయితే కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించుదాం. ఒకసారి చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సరి చేసే దేవుడు, తప్పిపోయిన మనలను, పడిపోయిన మనలను నిలబెట్టే దేవుడు ఆయన. ఆయన మన జీవితాలను స్థిరపరచేవాడు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యము ఎన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యము ఎన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యమో. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యమో. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యమో. 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 ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా
కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మన చేతులు పైకి దేవుని గొప్ప నామాన్ని, ఉన్నతమైన నామాన్ని ఆరాధించుదాం. ఈరోజు ఆయన సేవకుల ద్వారా మనందరితో మాట్లాడాడు. ఆయన ప్రేమించే దేవుడు. మన జీవితాల్లో ఎటువంటి లోపాలున్నా, ఆయనకు విరుద్ధముగా మనం జీవిస్తున్నా, ప్రవర్తిస్తున్నా, మన ఎడల ఆయన నమ్మదగిన దేవుడై ఉండి ప్రేమ చూపిస్తున్నాడు. ఈరోజు పడిపోయిన మనల్ని నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనందరం కూడా ఆయన తట్టు చేతులపైకి దేవుని ఆరాధిద్దాం. అయ్యా నీకే స్తోత్రాలయ్యా, మా పైన నీ ఉన్నతమైన కృప చూపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకే వందనాలు తండ్రి. ఇశ్రాయేలు జీవితంలో వారు అనుదినము నీకు విరోధంగా జీవించినప్పటికీ వారి ఎడల నీ కృపను కనపరిచావయ్యా. 40 సంవత్సరములు నాయన నీ ప్రేమను విస్తారముగా చూపించి వారిని నడిపించవయ్యా. అయ్యా నీకే స్తోత్రం. ఈరోజు మమ్మల్ని కూడా అదే విధంగా నడిపిస్తున్న దేవుడు తండ్రి. నీకు విరుద్ధంగా ప్రతి క్షణము మేము ప్రవర్తిస్తున్నామయ్యా. మమ్మల్ని సరిచేయండి తండ్రి. మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. మా భక్తి జీవితంలో స్థిరపరచండి, మా విశ్వాసంలో స్థిరపరచండి, మా ప్రార్థన జీవితాన్ని స్థిరపరచండి అయ్యా. నువ్వు నిలబెట్టండి తండ్రి. సరిచేయండి ప్రభువా. నీకు ఇష్టమైన స్థితిలో నువ్వు ప్రేమించడానికి అర్హులనుగా మమ్మల్ని అయ్యా సరిచేయమని, తీర్చిదిద్దామని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మా జీవితంలో నూతన మేళ్ల నూతన కృపను పొందుకోవడానికి కృప దయచేయమని ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని మనం చేస్తున్నా. మంచిదండి. అందరూ అలాగే ప్రార్థనా పూర్వకంగా మరి ప్రార్థనలో కొనసాగుదాం. పురుషుల్లోంచి ఒకరు, స్త్రీల్లోంచి ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థనా అంశాలు తెలియచేయబడతాయి. మరి పురుషుల్లోంచి మొదటగా ఒకరు ముందుకు వచ్చినట్లయితే మరి ఈరోజు వాక్య పరిచర్య చేసిన శాంతి కుమార్ గారి కొరకు, ఆయన పరిచర్య గారి కొరకు, అలాగే వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే దానితో పాటే సార్వత్రిక సంఘం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. పురుషుల్లోంచి ఒకరు ముందుకు వచ్చినట్లయితే శాంతి కుమార్ గారి పరిచర్య కొరకు, అలాగే సార్వత్రిక సంఘ పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వాధికారి తండ్రి, సర్వ సృష్టికర్త నీకు వందనాలు. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయిన గొప్ప దేవా నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ దినము నాయన ప్రభా నీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. దేవా, మేమేమైనా పడిపోయిన స్థితిలో మేము ఉంటున్నామేమో తండ్రి నాయన ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. దినదినము నాయన ప్రభా యేసయ్యా నీ మాటలు అయా నీ ఆజ్ఞలు పాటిస్తూ నీ మార్గంలో నడిచే భాగ్యమును దయచే తండ్రి. ఈ దినము నాయన ప్రభా సంఘం అంతటి నాయన ప్రభా నీ సన్నిధానంలో చేరి నీకు విజ్ఞాపనలు చేయించున్నాం. మా యొక్క విజ్ఞాపనలపై ఆసీనుడవై ఉండమని బ్రతిమలాడుకుంటున్నాం. దేవా నీకు వందనాలు. నువ్వు లేనిది మాకు ఏమీ లేదు తండ్రి నాయన ప్రభా యేసయ్యా. పడిపోయిన స్థితిలో నిలబెట్టు వాడవు గనక నా తండ్రి నీకు వందనాలు. దేవా, ఈ దినము నాయన ప్రభా నీ దాసుని ద్వారా నాయన ప్రభా మాకు తెలియబడిచినటువంటి మాటలు మా హృదయంలో భద్రపరచుకునేలాగిన సహాయం దయచేయండి. నీ దాసుని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా. తను చేయించున్న ప్రశ్న నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో అయా నాయన నా తండ్రి. తన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా నీకు వందనాలు. తనకున్నటువంటి ప్రతి అవసరతలు అగ్రతలు నీ నామం పేరిట తీర్చుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. అలాగే స్త్రీల్లోంచి మరి గర్భఫలం కొరకు ప్రార్థన చేయమని కోరారు మమత, లక్ష్మణ్, క్రాంతి, సుజాత. మరి వీరి గర్భఫలం కొరకు అలాగే వివాహాల కొరకు కూడా ప్రార్థన చేయమని కోరారు ప్రియా, స్వాతి, ఉమా, దీవెన. 4 వివాహాల కొరకు, గర్భఫలం కొరకు ప్రార్థన చేద్దాం. మీకు స్లిప్లు ఇస్తాను, మర్చిపోకుండా ఉండటం కోసం మీరు ఈజీగా చేయగలుగుతారు.
స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ర నమ్మదగిన దేవ జీవంగల తండ్రి జీవాధిపతిని ఘనమైన నామం కొందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి నాయన అయ్యా తండ్రి మమ్మల్ని అందరినీ దేవ సంఘంగా కూడి దేవాన్ని సన్నిలో మొరపెట్టుకుని భాగ్యం అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి నాయన అయ్యా నీకే మహిమ రాజా నీకే ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి నాయన ఏమైనా చేయగలవు నాయన తండ్రి నాయన అట్టి గొప్ప దేవుడు నాయన అయ్యా నిన్ను కలిగిన జనులుగా మేము ధన్యులం నాయన తండ్రి నాయన నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేము అయ్యా తండ్రి నువ్వు మా దేవుడు మా రక్షకుడు మా కొండ మా కోట అయిన దేవుడు తండ్రి నాయన అయ్యా నీ గొప్ప కార్యం దేవ తండ్రి 40 days ప్రేయర్ దేవ తండ్రి అయ్యా మా సంఘాలు మేము చూచుటకు సహాయం చేయండి దేవా ఒక్కొక్కరిని మండింప చేయమని వేడుకుంటున్నాం దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యానైనా అయ్యా నీ శక్తి నీ బలమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా తండ్రి నాయన నీకే వందనములు తండ్రి నాయన అయ్యా మా సంఘాన్ని దీవించండి ఆశించండి దేవా నాయన తండ్రి విశ్వాసంతో దేవా తండ్రి నాయన అయ్యా ఈ 40 days ప్రేయర్స్కి వచ్చుచుండగా తండ్రి నాయన గొప్ప కార్యాలు మా అందరి జీవితాలు చూచుటకు సహాయం చేయండి అయ్యా తండ్రి నీ గొప్ప కార్యాలు మా సంఘంలో చూచుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా మా బలహీనతల నుంచి మేము విడుదల పొంది దేవా అయ్యా నాయన తండ్రి నీకు ఇష్టకరంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపండి దేవా బలపరచండి నన్న తండ్రి నన్న అయ్యా నన్న సంఘంలో చేర్చిన ప్రతి ఒక్క ప్రేయర్ పాయింట్ ఆలకించండి ఆమెను పలికి దీవించమని వేడుకుంటున్నాం దేవా నన్న అయ్యా తండ్రి గర్భఫలం గురించి దేవా ప్రేయర్ పాయింట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డని నేను పేరు పైన జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నన్న తండ్రి నన్న అయ్యా తండ్రి నన్న నా తండ్రి ప్లీజ్ నైనా తండ్రి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా తండ్రి నన్న తండ్రి నన్ను ప్లీజ్ అయినా నా తండ్రి నన్ను ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించిన దేవా నన్ను వివాహం కోసం ఇచ్చిన ప్రేయర్ పాయింట్స్ నేను జ్ఞాపకం చేసుకోతండి నేను గర్భఫలం కోసం ఇచ్చిన ప్రేయర్ పాయింట్స్ జ్ఞాపకం చేసుకోతండి నేను నీ గొప్ప కార్యం జరిగించే బిడ్డల పట్ల నువ్వు కనికరం కృపను చూపించమని నీకే సమస్త మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. పురుషుల్లోంచి ఒకరు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. రాజ్ కుమార్ గారు గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే అషేర్ మరి 10th క్లాస్ చదువుతున్నారంటే మంచి జ్ఞానము కొరకు మంచి చదువుకునేలాగున అషేర్ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. రాజశేఖర్ గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రార్థన చేద్దాం. పురుషుల నుంచి ఒకరు దయచేసి సమయం వృధా కానివ్వకుండా ఒకరు ప్రార్థన చేస్తున్న సమయంలోనే ఒకరొకరు ముందుకు వచ్చినట్లయితే తొందరగా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా ప్రార్థనాంశాలు ఉన్నాయి, దయచేసి గమనించగలరు. స్తోత్రం 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 నాయన స్తుతులకు పాత్ర స్తోత్రార్హుడ గొప్ప దేవుడా పరిశుద్ధుడా యేసయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. సాయంకాల సమయం నా తండ్రి ప్రభావ ఇటు రీతిగా నీ సన్నిధిలో గడపడకు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం నా తండ్రి. అవును ప్రభా నా తండ్రి నాయన ఈ యొక్క సమయంలో నా తండ్రి ప్రభా నా తండ్రి నాయన మేము వినిన వాక్యం నా తండ్రి ప్రభావ మా హృదయాల్లో నా తండ్రి నాయన ఫలింపచేయమని వేడుకొనిచున్నాను అయ్యా. నీ దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇంకా నా ప్రభా నా తండ్రి అనేక చోట్ల మీరు వాడుకోండి సహాయం దయచేయండి తండ్రికి వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా రాజ్ కుమార్ గురించి నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో వేడుకొనిచున్నాను దేవానికి వందనాలు. గవర్నమెంట్ జాబ్ గురించి నా తండ్రి ప్రభా నా తండ్రి కుమారుడు నా తండ్రి ప్రభా అడుగుచున్నగా ప్రభా అయ్యా మీరు దయచేస్తే దేవుడు అన్న నమ్ముచున్న తండ్రి నీ సన్నిధిలో పెట్టిన నీ పాదల చింత నా తండ్రి నాయన ఈ యొక్క సమస్యను పెడుతున్నాం నా తండ్రి ప్రభా నా తండ్రి సహాయం దయచేయండి. ఆ జాబ్ నా తండ్రి కుమార్కి నా తండ్రి ఏదైతే నా తండ్రి నాయన ప్రభా అయ్యా కోరుకుని ఉన్నాడో నా తండ్రి నాయన నన్ను విరిగిన దేవుడు కనుక నా తండ్రి ప్రభా మీరు అనుగ్రహించండి సహాయం దయచేయండి వేడుకొనిచున్నాను దేవానికి వందనాలు. అలాగే నా తండ్రి ఆశీర్వాదం మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. 10th క్లాస్ ఎగ్జామ్ నా తండ్రి ప్రభా రాయటకు నా తండ్రి ప్రభా నా తండ్రి అతను సిద్ధపడటకు తండ్రి ప్రభా అయ్యా నా తన మంచి జ్ఞానం జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి నాయన. అలాగే నా తండ్రి 10th క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి వారికి నా తండ్రి జ్ఞానము దయచేయండి జ్ఞాపక శక్తి దయచేసి సహాయం దయచేయమని అయ్యా ఈ కొద్ది వినపం నీ సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్త్రీల్లోంచి ఒకరు ప్రార్థన చేద్దాం. రూతమ్మ గారు దగ్గుతో బాధపడుతున్నారండి. రూతమ్మ గారి కొరకు అలాగే మరి బుజ్జి రాములు పరశురాములు చర్చికి వచ్చేలాగున మరి త్రాగుడు బంధకాల నుంచి విడుదల పొందేలాగున మారు మనసు కొరకు ప్రార్థన చేద్దాం. బుజ్జి రాములు పరశురాములు అలాగే రూతమ్మ గారు దగ్గుతో బాధపడుతూ ఉన్నారు. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన మాకు ఇచ్చిన ఇటు తరుణం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా నా తండ్రి ఇదిగో నాయన లోకములు ఎందరికో లేని గొప్ప ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. అయ్యా ఇదిగో నీ పాదాలు పట్టుకుని అయ్యా నీ శరణు వచ్చి వేడుకుంటున్నాము ప్రభా. ఇదిగో నాకు ఇచ్చిన ఇదిగో నాయన పేరు పాయింట్ల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. రూతాంటిని ముట్టండి స్వస్థపరచండి ప్రభా. ఆ బిడ్డ దగ్గుతో బాధపడుతుందట ప్రభా. ఇదిగో నీ యొక్క రక్తం ప్రోక్షించండి దేవా. అయ్యా ఇదిగో విశ్వాసం గల ప్రార్థన రోగిని స్వస్థపరచుని గనుక అయ్యా రూత కన్ను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. మరి రాములు ఇదిగోనైనా అయ్యా మరి బుజ్జమ్మ మరి వాళ్ళు కూడా నా తండ్రి ఇదిగో నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి దేవా.
వారు ఉన్న బంధకాల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభా. ఒక్క ఆత్మ నశించడం చిత్తం కాదు కదా దేవా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన దేవా. ఇదిగో మేమందరం ఇదిగో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం అయ్యా. వారు ఏ బంధకాలు ఉన్నారో వారికి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా వారిని సన్నిధికి పరిగెత్తుకుని వచ్చేటట్లుగా సహాయం చేయండి ప్రభా. అయ్యా వారు కూడా నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరిచినట్లు కృప చూపండి అయ్యా. వారికున్న తాగుడు బంధకం ఏ వ్యసనాలు ఉన్నారయ్యా వారికి విడుదల దయచేయమని అయ్యా నీ వాక్కు పంపి వారిని స్వస్థపరిచి వారికున్న బంధకాల నుంచి విడిపించి నీ సన్నిధిలో సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోమని మహిమ ఘనత నీకే చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అలాగే పురుషుల్లో వచ్చి ప్రార్థన చేద్దాం. మరియ గారు అప్పుల బాధలో ఉన్నారంటే వారి కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే యేసుదాసు కాళ్ళు ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉన్నారు. అలాగే సమూయేల్ గారు జాబు ప్రమోషన్ కొరకు ప్రార్థన చేయమని కోరారు. ఈ ముగ్గురు కొరకు పురుషుల్లోంచి ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం గొప్ప దేవుడా, స్తుతులు పాత్రడానికి నాయన. ఇదిన్న ప్రభా నీ సన్నిధిలో ఇలాగూ మేమందరం ఏకీభవించి ప్రార్థించడానికి ఇచ్చిన మంచి అవకాశం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేకులు ఇదినమ్మ తండ్రి అయా సజీవులుగా నీ సన్నిధిలో లేరు నాయన, మమ్మల్ని సజీవులుగా నిలిపి మరి నాయన అందరం ఏకీభవించి నీ సన్నిధిలో ప్రార్థన విన్నపంలో తెలియజేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన ఇప్పుడు చెప్పబడిన ముగ్గురు నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి మరియా అనే సహోదరు నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. వాళ్ళకున్న ప్రతి అప్పుల బంధకం నుంచి వారికి విడుదలను దయచేయండి అయ్యా. నిన్ను బట్టి మాకు కలిగిన ధైర్యం ఏంటండి అయ్యా, నీ చిత్తానుసారంగా ఏది అడిగినా దాన్ని అనుగ్రహిస్తానన్నావు. ఇద్దరు ముగ్గురు నీ నాంపేట ఎక్కడ కూరి ఉంటారో తండ్రి అక్కడ నీ ఉండి తండ్రి మేము చేయు ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తానని నీ ఒక వాక్యంలో సెలవిచ్చావు నాయన. వారి జీవితంలో నీ యొక్క ఆశ్చర్యకార్యంను జరిగించండి, విడుదల కార్యంను జరిగించమని ప్రార్థిస్తున్నాం. మరి అలాగే నాయన ఏజ్దాస్ అన్న నిమిత్తం ప్రార్థిస్తున్నాం. అప్పటి కాల్లో ఉన్న ఇన్ఫెక్షన్ని తొలగించండి, సంపూర్ణ స్వస్థతను కలిగజేయమని ప్రార్థిస్తున్నాం. నీ పొందించే దెబ్బల చేత ఆ బిడ్డకి స్వస్థతను కలిగజేసి నీవు ఆ బిడ్డ ద్వారా మహిమ గంత ప్రభావాలు పొందుకొని ప్రార్థిస్తున్నాం. మరి అలాగే తండ్రి సమయ నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ జాబ్లో తండ్రి అయ్యా మరి ప్రమోషన్ కోసం ప్రార్థించమని వేడుకున్నాను నాయన. నీ యొక్క చిత్తానుసారంగా తండ్రి నీ సమయానుకూలంగా ఆ బిడ్డ జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించి వారి ద్వారా నీవు మహిమగంత ప్రభావాలు పొందుకోనమని మా ప్రార్థనలన్నీ నువ్వు విని వాటికి జవాబు అనుగ్రహిస్తూ ఉన్నాం. కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే స్త్రీల్లోంచి పద్మమ్మకు నెల రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారంటండి. మరి పద్మమ్మ గారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే సంతానం కొరకు ప్రార్థన చేయమని కోరారు. ఉమా, మమత, అలెక్య వీరు ముగ్గురు సంతానం కొరకు ప్రార్థన చేయమని కోరారు. పద్మమ్మకు నెల రోజుల నుంచి జ్వరము, దాని కొరకు తగ్గులాగున ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 ప్రభా. పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకే స్తోత్రములు. సర్వశక్తిగల తండ్రి నీకే వందనాలు. మహిమ స్వరూపుడవు నాయన అయా సర్వలోక సృష్టికర్తవగు మహోవా నీకే స్తోత్రములు 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 తండ్రి. అవును ప్రభా, కొన్ని వంశాల గురించి నాయన సంఘమంతా కలిసి నాయన ఏకీభవించి ప్రార్థిస్తే నేను ఆలకిస్తానన్నావు దేవా. అయ్యా ఇద్దరు ముగ్గురు కూడిన చోట్ల నేను దిగి వచ్చి మళ్ళీ ప్రార్థన వింటానన్నావు తండ్రి. మరి ఇంతమంది మేము ప్రార్థిస్తున్నాం, ఆ మనవులన్నీ మీరు వినమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మీరే సహాయం చేయమని కోరుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను అయినా. అవును ప్రభా, ఇక ప్రభా పద్మ అనే బిడ్డను జ్ఞాపకం చేసుకోండి రాజా. అయ్యా మరి జ్వరంతో బాధపడుతుందంట ప్రభా, మీరు ముట్టండి నాయన. నెల నుంచి జ్వరంతో వస్తుందంట ప్రభా. మరి ఏ జ్వరమైనను ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. స్వస్థపరిచే హోను నేనేనన్నారు తండ్రి. అయ్యా పేతురుహత్త జ్వరంతో ఉన్నప్పుడు నాయన అయ్యా ప్రార్థన చేసి నూనె పెడితే వెంటనే లేచి పరిచయం చేసినది వాగ్దానం ఉంది ప్రభువా. అయ్యా నీ గ్రంథంలో రాసి ఉన్న మాటను బట్టి ప్రభా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను కూడా ముట్టండి, శీఘ్రమైన స్వస్థతను విడుదలను మీరు కలగచ్చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు ప్రభువా. అలాగే ప్రభా నాయన ఉమాను బిడ్డను ప్రభా, మమిత అనే బిడ్డను ప్రభా, ఇంకొక బిడ్డ, ముగ్గురు బిడ్డల కొరకు ప్రభా సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం రాజా. అయా నిజంగా ప్రభా గర్భఫల ఇచ్చు బహుమానం ఇవ్వనుండి అన్నావు తండ్రి. అయా మీరు తప్ప ఇంకా ఎవరు ఈ లోకంలో ఇవ్వలేరు కాబట్టి నాయన మీరే సహాయం చేయండి నాయన. వాళ్ళ గర్భాలు తెరుమని ప్రార్థిస్తున్నాం నాయన. వాళ్ళకి సంతానంను కలగచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. యెహోవా నిజంగా ఉపవాస ప్రార్థనలో మొర విన్నాడు, అందరు మొర విన్నాడని ప్రభాలు ఆనందించుటకు సహాయం చేయండి నాయన. అయా మా గొప్పతనము మా అయ్యా ప్రభ ఏది కాదు కానీ ప్రభా, మా మంచితనం కాదు కానీ కేవలం నీ కృప నీ దయ తండ్రి. నీ కనికరిస్తే ప్రభా కార్యం జరుగుతుంది ప్రభా. మీరు కనికరించండి, కృప చూపించండి నాయన. ఆ బిడ్డలకు చక్కని ప్రభా బహుమానులు మీరు కలగ చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా నిజంగా తండ్రి ఎంతో మందికి ఆలస్యం అయినప్పుడు కూడా మీరు అనుగ్రహించిన దేవుడు నాయన. మరి ఆ బిడ్డలు కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ గర్భాలు మీరు తెరవమని ప్రార్థిస్తూ, వాళ్ళకి సంతానం మీరు కలగ చేయమని ప్రార్థిస్తూ మా ప్రభు మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అలాగే పురుషుల్లోంచి ప్రార్థన చేద్దాం. కె రాజేష్ గారికి జాబు త్వరగా వచ్చేలాగా ప్రార్థన చేయమని కోరారు. అలాగే సువార్తమ్మ కుమారుడు
మరి బీటెక్ చదివి ఉన్నాడు, జాబుకు వెళ్ళట్లేదట. దయచేసి మరి అతని కొరకు కూడా జాబుకు వెళ్ళేలాగా కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా ప్రభా, ఈ సాయంకాలం వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా ప్రభా, నాకు ఇచ్చిన ప్రార్థన అంశం నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా ప్రభా, రాజేష్ గారికి జాబ్ లేదంట తండ్రి ప్రభా. అయ్యా ప్రభా, నీవే కల్పించండి తండ్రి ప్రభా, ప్లీజ్ తండ్రి ప్రభా. అయ్యా ప్రభా, వారి ఆశ నీవే తీరుస్తావని నమ్ముచున్నాం తండ్రి ప్రభా. నీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ప్లీజ్ తండ్రి ప్రభా, బిడ్డకి ఆశించిన జాబ్ని ఆ బిడ్డకి దయచేయమని కోరుచున్నాను తండ్రి ప్రభా. ఆ బిడ్డ చేసే జాబ్ నీకు విరోధంగా ఉండకుండా చూడండి తండ్రి ప్రభా. అయ్యా ప్రభా, అలాగే సువార్త వాళ్ళ కుమారుడు కూడా బిడ్డకి అయిపోయి జాబ్ లేదంట తండ్రి ప్రభా. ఆ బిడ్డ కూడా నీవే తోడైండండి తండ్రి ప్రభా, ప్లీజ్ తండ్రి ప్రభా. అయ్యా ప్రభా, వారికి ఏదో ఒక జాబ్ని నీవే కల్పిస్తావని నమ్ముచున్నాను తండ్రి ప్రభా. అయ్యా వారు కూడా విశ్వాసంతో ఉండే బలాన్ని వారు కూడా దయచేయమని కోరుచున్నాను తండ్రి ప్రభా. అయ్యా ప్రభా, నేను చేసిన ప్రార్థన నీ పాస్ అనేది చేరిందని నమ్ముచు ఈ చిన్ని కొద్ది ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అలాగే స్త్రీల్లోంచి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. దివ్య, కుమార్, అలాగే బుజ్జి, రాములు, ఈ వీళ్ళ నలుగురు కుటుంబం కొరకు, కుటుంబంలో రక్షణ కొరకు ప్రార్థన చేయమని కోరారు. దివ్య కుటుంబము, కుమార్ కుటుంబము, బుజ్జి, రాములు కుటుంబము, ఈ 4 కుటుంబాలు రక్షణ పొందేలాగున ప్రార్థన చేయమని కోరారు. దయచేసి స్త్రీల్లోంచి ప్రార్థన చేద్దాం. గొప్ప దేవ, మహోన్నతుడా, నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకే మహిమ చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభ నాయన. అవును తండ్రి ప్రభ నాయన, ఈ దినమున తండ్రి ప్రభ అయ్యా తండ్రి ప్రభ నాయన, రాత్రికాల సమయంలో నాయన నీ సన్నిధానంలో నాయన అయ్యా తండ్రి ప్రభ నాయన ఇలా ప్రార్థించడానికి నాయన మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభ. అవును తండ్రి ప్రభ నాయన, ఇదిగో తండ్రి ఎస్కేల్ గురించి నాయన అయ్యా మీ దాసుని ద్వారా మాట్లాడిన విధానం కొరకై వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. నీకే మహిమ చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభ నాయన. అవును తండ్రి ప్రభ నాయన, మేమేమైనదో తండ్రి నీ దయగలనే తండ్రి ప్రభ అయ్యా, నీ కృపా సత్యము నాయన ప్రభ మాకు దయచేయండి నాయన. నీ ప్రేమ మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభ, నీకు వందనాలు అయ్యా తండ్రి ప్రభ. ఉమా తండ్రి ప్రభ, దివ్య నాయన అయ్యా తండ్రి ప్రభ, ప్లీజ్ చేసే తండ్రి ప్రభ 4 బిడ్డల గురించి నాయన ప్రార్థిస్తున్నాను అయ్యా. మీరే కృప చూపించండి తండ్రి ప్రభ. అయ్యా మారు మనసు రక్షణ దయచేయండి నాయన. అయ్యా నా తండ్రి 4 కుటుంబంలో నా తండ్రి ప్రభ, ఆ కుటుంబంలో ఏ సమక్షతో నాయన బాధపడుచున్నారా తండ్రి. అయ్యా ప్రతి సమక్ష నుంచి విడుదల దయచేయండి నాయన. అయ్యా కుటుంబాన్ని నా తండ్రి ప్రభ నాయన అయ్యా నీ సన్నిధానములో ప్రార్థించినప్పుడు నాయన అయ్యా ప్రతి కుటుంబమును నాయన తండ్రి ప్రభ, ఆయా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమక్షను నాయన విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభ. మీరే కృప చూపించండి తండ్రి నాయన ప్రభ. కృపగల దేవానికి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా 4 బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి నాయన. అయ్యా తండ్రి ప్రభ నాయన, ప్లీజ్ వచ్చే రక్షణ లేని వారు నాయన నా వారి కారాన్ని వాక్యం చెలవించినట్టుగా నాయన ప్లీజ్ చేసే సహాయం చేయండి ప్రభ. రక్షణ మారు మనసు దయచేయండి, కుటుంబంలో సమక్షల నుంచి విడుదల దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి పురుషుల్లోంచి ఒకరు ప్రార్థన చేద్దాం. దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మరి యెషయా గారు ఇల్లు కట్టుకునేలాగా కూడా ప్రార్థన చేయమని కోరారు. మరి ఈ 2 అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవానికి వందనాలు తల్లి, కన్నా కాచి కాపాడినందుకు నీకే వేలాది వందనాలు శుద్ధి చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి అలానే ప్రభా ఈ కాలంలో ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచుకున్నందుకు నీకే వేలాది వందనాలు శుద్ధి చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచుకున్నందుకు నీకే వేలాది శుద్ధులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మరి ఈ కాలంలో ప్రభా అయ్యా నీ పాస్ సన్నిధికి వచ్చుచున్నాం ప్రభా. అయ్యా మరి ఇండియాలో ఉన్న ప్రభా లీడర్స్, పొలిటీషియన్స్ ప్రభా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా వాళ్ళ కుటుంబాన్ని మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా మరి వాళ్ళు కూడా ప్రభా ఎవరైతే ప్రభా లీడర్స్ ఉన్నారో ప్రభా వాళ్ళ లీడ్ కూడా మంచి చేసే కృపను దయచేయండి సార్. మరి ప్రజలకి ప్రభా యూస్ఫుల్ అయ్యే థింగ్స్ చేసేటట్టు కృపను దయచేయండి సార్. ప్లీజ్ అందరి మనుషులు మరి ప్రభా మంచిగా ఉంచండి ప్రభా. అయ్యా మరి ఎవరు ప్రభా అయ్యా చెడు మనసుతోటి ప్రభా పని చేయకుండా ప్రభా ప్రజలకి ఏదైతే అవసరం ఉందో ప్రభా దాన్ని పనిచేసే కృపను దయచేయమని కోరుచున్నాం ప్రభా. అయ్యా మరి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కూడా ప్రభా అందరికీ యూస్ఫుల్ అయ్యే డెసిషన్ తీసుకునే కృపను దయచేయండి సార్. ప్లీజ్ అయ్యా మరి అలానే ప్రభా యెషయా గారు ప్రభా వాళ్ళు ఇల్లు కట్టుకుంటుండగా ప్రభా అయ్యా మరి అది మంచిగా కట్టేటట్టు కృపను దయచేయండి సార్. ప్లీజ్ అయ్యా మరి వాళ్ళు అనుకున్న రీతిగా ప్రభా ఆ ఇల్లు కట్టుకున్న
కృపను దయచేయండి ఏసయ్య ప్లీజ్ మరి అలానే ప్రభా మీరు ప్రభా ఇంటికి చుట్టూ ఉన్నాను ప్రభా ఎటువంటి శోధనలు రాకుండా ప్రభా సాతాను దూరకుండా ప్రభా మీరే దాన్ని రక్షించండి ప్రభా అయ్యా మరి అలానే ప్రభా ఎంత తొందరగా అయితే ప్రభా అంత తొందరగా అది కన్స్ట్రక్ట్ అయ్యే కృపను దయచేస్తామని కోర్సు ఈ చిన్న కొద్ది ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని అడిగి వేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే స్త్రీల్లోంచి ప్రార్థన చేద్దాం. వందన గారు మరి షుగరుతో బాధపడుతూ ఉన్నారు, షుగర్ లెవెల్ ఎక్కువ అవుతుంది, మరి తగ్గులాగున్న ప్రార్థన చేయమని కోరారు. పేరు వందన. అలాగే జనిత్ జ్వరము గొంతు నొప్పితో బాధపడుతూ ఉన్నారు, మరి జనిత్ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ నీకే స్తుతి స్తోత్రనైనా గడిచిన కాలం నుండి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచినావు దేవా, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ దినం నైనా సజీవ లెక్కలో ఉన్నామంటే నైనా నీ కేవలం నీ కృప ద్వారానే తండ్రి నైనా మాలో ఏ మంచితనం ఏ యోగ్యత ఏ అర్హత లేదయ్యా, అయినప్పటికీ నీ కృప చేత మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన ప్రభా. దైవదాసుల ద్వారా నాయన ప్రభా వాక్యం చేత మమ్మల్ని దర్శించినందుకు వందనాలు తండ్రి నాయన. అయ్యా మా ఆత్మీయ జీవితం ఎట్టి రీతిగా ఉందో నాయన ప్రభా మరోసారి నాయన హెచ్చరించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును దేవ నాయన ప్రభా మేము పడిపోయిన స్థితిలో ఉన్నామయ్యా, క్షమించండి తండ్రి నాయన ప్రభా. అయ్యా నీ స్వరం వినగలిగే నాయన ప్రభా అయా కృపను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన ప్రభా. ప్లీజ్ దేవ విన్న మాటలు నాయన ప్రభా మా జీవితంలో ఫలింప చేయండి తండ్రి నాయన ప్రభా. అయ్యా మరి నాకు ఇచ్చిన అంశాల నిమిత్తం నీ పాసానికి వస్తున్నాను నాయన, వందనకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా బిడ్డ చుట్టూ నీ కంచె కాపుదల అనుగరించండి తండ్రి నాయన. షుగర్ లెవెల్ నార్మల్ ఉండడానికి సహాయం చేయండి తండ్రి నాయన. అయ్యా బిడ్డ ఎన్నో రోజుల నుంచి ఏదో హెల్త్ ఇష్యూలో నాయన ప్రభా అయ్యా బాధపడుచుంది తండ్రి నాయన. అయ్యా శీఘ్రమైన స్వస్థత దయచేయండి తండ్రి నాయన. నీ నామంలో స్వస్థపరచండి తండ్రి నాయన. ప్లీజ్ దేవ నాయన ప్రభా అయ్యా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తానని లేఖనాల ప్రకారం అడుగుచున్నాను తండ్రి. ప్లీజ్ దేవ నాయన శీఘ్రమైన స్వస్థత దయచేయండి నాయన ప్రభా. సంఘం అంతా కలిసి విజ్ఞాపన చేయించున్నాను తండ్రి నాయన. అయ్యా డాక్టర్ల కంటే పరమ వైద్యుడు తండ్రి నాయన. ప్లీజ్ దేవా స్వస్థత దయచేయండి. నువ్వు ముట్టితే నాయన ప్రభా మళ్ళీ అనారోగ్యత రాదు దేవా నాయన ప్రభా. అయ్యా సదాకాలం తోడుగా ఉండే దేవుడు నాయన. ఆ బిడ్డని రెక్కల కింద భద్రపరచుకొని శిల చట్టం మరుపరుచుకుంటు తండ్రి. దయచేసి నాయన బిడ్డకు అయ్యా మరి నాయన ప్రభా సంపూర్ణ విడుదల దయచేయండి తండ్రి నాయన ప్రభా. ప్లీజ్ దేవ నాయన సహాయం చేయండి తండ్రి నాయన. అయ్యా మరి ఇదిగో దేవ జనితిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఆ బిడ్డ కూడా నాయన జ్వరము దగ్గు సర్దితో బాధపడుచున్నారు తండ్రి నాయన. అయ్యా నైనా నీవే ముట్టి స్వస్థపరచండి తండ్రి నాయన ప్రభా. నీవే ట్రీట్మెంట్ చేయండి తండ్రి నాయన. అయ్యా మరి ఇదిగో దేవనైనా పేతురు అత్తను ముట్టి స్వస్థపరిచిన దేవుడు కదా దేవనైనా ప్రభా నాయన. ఆనాడు చేసే దేవుడు ఈనాడు కూడా చేయగలుగు దేవుడు నా తండ్రి నాయన. ప్లీజ్ అయ్యా నైనా ఒకవేళ మా తప్పిదములు ఏమైనా అడ్డుగా ఉన్నట్లయితే నేను క్షమించండి తండ్రి నాయన. ఈ బిడ్డల్ని స్వస్థపరచమని ఈ బిడ్డలు నీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగే పురుషుల్లోంచి మరి రోహిత్ జ్వరము దగ్గుతో బాధపడుతూ ఉన్నాడు, రోహిత్ కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే యేసురత్న గారికి చర్చికి దగ్గరలో ఇల్లు దొరుకులాగిన ప్రార్థన చేయమని కోరారు. అలాగే మరి వారి కోడలికి చెవికి ఆపరేషన్ లేకుండా మరి దేవుడు స్వస్థపరచలాగిన ప్రార్థన చేయమని కోరారు. పురుషుల్లోంచి ప్రార్థన చేద్దాం. మమత హెల్త్ కొరకు ప్రార్థన చేద్దాం. మమత హెల్త్ కొరకు ప్రార్థన చేద్దాం. మమత ఏసేసే ప్రభా 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 నేను దేవ వేసిన ప్రతి దేవ రోహితనకి మంచిగా జాబ్ దొరికేటట్లు ప్రాయసం ప్రతి దేవ వేసిన ప్రతి దేవ వేసిన ప్రతి దేవ ప్రతి దేవ ఇంకా ఒక వ్యక్తి హెల్త్ కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రతి దేవ ఇస్తాను. ఇంకా నాయన ప్రతి దేవ మమత హెల్త్ గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రతి దేవ. ఈ ముగ్గురు పాయింట్స్ గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రతి దేవ ఇష్టంగా నాయ ప్రతి దేవ. వాళ్ళు ఎట్లయితే పరిస్థితి వెళ్తారో మనకు తెలియదు ఇంకా ప్రభుత్వం దేవా మీరే నడిపించిన ప్రభుత్వం మీరే సర్చ్ చేయండి ప్రభుత్వం దేవా. ఇస్తా మీరే మీరే వాళ్ళని ముట్టి స్వస్థపరిచి మీరే నడిపించి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తాం ప్రభుత్వం దేవా. ఇస్తున్న ప్రభుత్వం దేవా ఇస్తున్న ప్రభుత్వం దేవా. అది ఎన్ని రోజుల నుంచి ప్రభుత్వం మనకు తెలియదు కనుక ప్రభుత్వం దేవా ఇష్టం. ఇంకా నా ప్రభుత్వం మీరే మహిమ తెచ్చుకొని మీరే ఆశ్చర్యకార్యం చేయగల దేవుడు నా ప్రభుత్వం దేవా. ఇచ్చిన ప్రార్థిస్తాను. ఆమేన్. ఆమేన్. స్త్రీలోంచి ప్రార్థన చేద్దాం. ఇదే ప్రార్థన చివరి అంశము. మరి ప్రదీప్ చేతి పనులు అలాగే ఆర్థిక ఇబ్బందులు, మరి వీటి నుంచి చేతి పనులు దొరుకులాగున ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించలాగున ప్రార్థన చేద్దాం. అలాగే అర్చన గారు మరి బీపీ డౌన్ అవుతుందంటండి, దయచేసి మరి జ్వరం కూడా వస్తుందట, తగ్గులాగున ప్రార్థన చేయమని కోరారు. ప్రదీప్ చేతి పనులు దొరుకులాగున ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల పొందులాగున
అర్చన బీపీ డౌన్ అవుతుంది, అలాగే జ్వరం తగ్గులాగను కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయన యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, నీ బంగారు పాదాలకు లేని స్తోత్రములకు లేని వందనాలు. ఇంతవరకు నేను మమ్మల్ని కాచి కాపాడి నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంత గొప్ప వాక్యాన్ని, అవకాశాన్ని, సమయాన్ని, దినాన్ని నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. నాకు ఇచ్చినట్టు అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవ, ఎట్టి రీతిగా చేయాలో ప్రభా, అట్టి జ్ఞానం నాకు అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా చేతి పనిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రం. నేను ఆర్థిక ఇబ్బంది నుండి విడుదల దయచండి ప్రభా. అయ్యా మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. వచ్చినాను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బీపీ డౌన్ అవుతుందట ప్రభా, సహాయం చేయండి. నార్మల్ వచ్చేటకు నీ కృపా సహాయం దయచండి అయ్యా. అయ్యా జ్వరం నుండి కూడా విడుదల దయచేయండి ప్రభా. అయ్యా మీరు మాత్రమే స్వస్థపరిచే దేవుడు తండ్రి. అయ్యా స్వస్థపరచమని అడుగుతున్నామయ్యా. నీ సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుతున్నామయ్యా. ఈ రెండు అంశాన్ని పాదాలు చెంత పెడుతూ అయ్యా ఈ చిన్న ప్రార్థన పాసాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మా మొరలను ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజముగానైనా నీకు మొరపెట్టుచుండగా మా ప్రార్థనలన్నీ కూడా విని వాటికి ఆమేనని పలికే గొప్ప దేవుడు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. సర్వము చేయగలిగిన సమర్థుడవు తండ్రి. ఈ రాత్రి మేము చేసిన ప్రతి ప్రార్థన మనవికి జవాబును దయచేసి మా విశ్వాసాన్ని బలపరిచి మమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థితికి నడిపించమని కోరుచున్నాను. ప్రార్థించిన ప్రతి బిడను దీవించండి. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరినీ స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు విడుదల దయచేయండి. కుటుంబాలలో నిజమైన ప్రేమానురాగములు మీరు దయచేయండి. అలాగే ఈరోజు నీ వాక్య పరిచర్య చేసిన ప్రభువా శాంత్ కుమార్ గారిని, వారి కుటుంబాన్ని దర్శించండి. రెట్టింపు ఆత్మాభిషేకమును, నీ జ్ఞానమును అనుగ్రహించి ఇంకా నీ సేవలో బలంగా వాడుకోమని కోరుచున్నాం. నూతన ఆత్మలను సంపాదిస్తూ సంఘమును విస్తరింపజేసిన ఆయన నూతన గ్రామాలకు సువార్త సేవ వ్యాపించినట్లుగా వారి కుటుంబాన్ని బలముగా నీ మహిమ కొరకు వాడుకోండి. వారి చిన్న బిడ్డల్ని దీవించండి. వారికి మంచి భవిష్యత్తును దయచేయండి. ఆర్థిక అవసరతలన్నీ కూడా తీర్చే ఆత్మీయ మేలు దయచేయమని కోరుచున్నాను. ఈ ప్రార్థన కూడికల్లో క్రమం తప్పకుండా వస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఈ కార్యక్రమం ప్రభా ఈ 40 దినములు పూర్తయ్యేలోపు ప్రతి కుటుంబంలో అద్భుతమైన కార్యములు జరిగించి నీ ఆనందముతో ప్రతి కుటుంబాన్ని నింపుమని, వచ్చిన ప్రతి బిడ్డను క్షేమముగా వారి వారి గృహాలకు పంపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే